హాయ్ అండి అందరికీ. మా వారిని పచ్చిమిరకాయల చెట్టు వాలిపోయిందండి, కట్టిరండి కొంచెం అంటే పచ్చిమిరకాయలు కోసుకొచ్చి పచ్చిమిరకాయలు బజ్జీలు చేయమంటున్నారండి. ఇంకా తప్పుతుందా, చేయాలి కదండి. ఇందులో కొంచెం వాము, కొంచెం తిని సోడా వేసి సాల్ట్ అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంక వేరే గిన్నెలో కొంచెం శనగపిండి అలాగే సాల్టు అవి వేసుకొని కొంచెం అలాగే వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా మనం ఇలా ప్రాసెస్ కలుపుకుంటున్నప్పుడే మనం ఆయిల్ కూడా వేడి చేసుకోవాలండి, నూనె కూడా వేడి చేసుకుంటే మనకి త్వరగా అయిపోద్ది. పచ్చిమిర్చి మాత్రం ముందుగానే కలిపి పెట్టుకుంటే దానికి ఏమైనా ఘాటు ఉంటే మనం తినేటప్పుడు అంత ఘాటుగా ఉండదు. ఇది బాగా కలుపుకొని ఇలా తిక్కుగా బాగా కలుపుకొని సమానంగా ట్రై చేయండి. మన బయట కొనుక్కునే కన్నా మన చెట్టు కాసినవి ఇలా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా. నాకు బాగా అనిపించింది, చెట్టుకు బాగా కాసినవి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఇందులో వేసుకొని నూనె బాగా వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడే